హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4,500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3,600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2,250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3,600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 400-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే నేను జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి. నాడీ వ్యవస్థ శరీరంలో వివిధ రకాల భాగాల మధ్య నియంత్రణ, సమన్వయం చేసే వ్యవస్థలు రెండు. ఒకటి నాడీ వ్యవస్థ, రెండు అంతఃస్రావక వ్యవస్థ. నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. క్లియర్. అయితే నాడీ వ్యవస్థ నాడీ కణాల ద్వారా వివిధ భాగాల మధ్య సమన్వయం చేస్తుంటే, అంతఃస్రావక వ్యవస్థ హార్మోన్ల ద్వారా సమన్వయం చేస్తుంది. హార్మోన్లు రసాయనాల రూపంలో ఉంటాయి కాబట్టి వాటిని కెమికల్ మెసెంజర్స్, రసాయనిక రాయబారులు అంటాం. కానీ అదే నాడీ కణాలు ఒక థ్రెడ్స్ వలె, ఒక దారాల వలె, ఒక పోగుల వలె పొడవుగా ఉంటాయి కాబట్టి వీటిని టెలిఫోన్ వైర్లుగా చెప్పుకుంటాం మనం. నాడీ కణాలని టెలిఫోన్ వైర్లుగా పరిగణిస్తారు, హార్మోన్లని రసాయనిక రాయబారులుగా పరిగణిస్తారు. రైట్. అయితే నాడీ వ్యవస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బయట జరుగుతున్న మార్పులకు ప్రతిచర్యలు చూపించడం. అంటే రెస్పాన్సెస్ టు స్టిమ్యులై అంటాం మనం. వేడిగా ఉన్నప్పుడు దానికి ప్రతిచర్య ఒకలా ఉంటుంది, చల్లగా ఉన్నప్పుడు ప్రతిచర్య ఒకలా ఉంటుంది. ఇలా అంటే బయట జరుగుతున్న ఉద్దీపనలకు ప్రతిచర్య, అంటే బయట జరుగుతున్న మార్పులకు ప్రతిస్పందన. అలాగే గత కాలంలో జరిగిన సంఘటనలు ఏమైనా గుర్తుపెట్టుకోవడం, అంటే సమాచారం నిల్వ చేసుకునే విధానం. బయట జరిగిన మార్పులకు ప్రధాన కేంద్రం, చర్యకు ప్రతిచర్య. ఇలా అనేక రకాల ప్రధాన విధులకు ప్రధాన కేంద్రం నాడీ వ్యవస్థ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4,500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3,600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2,250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3,600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు
సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సబ్జెక్ట్ అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సబ్జెక్ట్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే నేను జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి. రైట్. అయితే మనం హార్మోన్ టాపిక్ చెప్పుకునేటప్పుడు ప్రతి గ్రంథికి కూడా గ్రంథి పేరేంటి, బాడీలో ఎక్కడుంటుంది అది, దాని హార్మోన్ పేరేంటి, తను చేసే పని ఏంటి, ఒకవేళ లోపిస్తే వ్యాధులేంటి, అలా చెప్పుకున్నాం మనం హార్మోన్ టాపిక్ని. ఈ టాపిక్ని మనం ఒక ఫ్లో చార్ట్తో చెప్పుకోవచ్చు అండి. అంటే నాడీ వ్యవస్థలో ప్రధానంగా 3 రకాల భాగాలు ఉంటాయి. కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. కేంద్రీయ, పరిధీయ, స్వయం చోదిత. కేంద్రీయలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, మెదడు, వెన్నుపాము అని. పరిధీయలో మళ్ళీ కపాలనాడులు, వెన్నునాడులు అని. స్వయం చోదిత సహానుభూత, పరసహానుభూత. సరే, ఆ ఫ్లో చార్ట్ చూద్దాం తర్వాత. ముందుగా ఇంట్రొడక్షన్లో నాడీ వ్యవస్థ ప్రధానంగా దేనికి సంబంధించిందంటే మెదడుకు సంబంధించినది. మెదడు, వెన్నుపాము, నాడులు. క్లియర్. మెదడు, వెన్నుపాము, నాడులు. నాడీ వ్యవస్థ అధ్యయనం న్యూరాలజీ. మెదడు అధ్యయనం వేరండి, నాడీ వ్యవస్థ అధ్యయనం వేరు. నాడీ వ్యవస్థ అధ్యయనం అంటే న్యూరాలజీ, ఎంటైర్ నర్వస్ సిస్టమ్. మెదడు నాడీ వ్యవస్థలో ఒక భాగం మాత్రమే. కాబట్టి మెదడు అధ్యయనం ఏమంటామంటే ఫ్రీనాలజీ అంటున్నాము. ఫ్రీనాలజీ వెరీ ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఫ్రీనాలజీ వేరు, ఫీనాలజీ వేరు, ఫిలాలజీ వేరని. ఫ్రీనాలజీ అంటే మెదడు, ఫీనాలజీ అంటే పక్షుల వలస, ఫిలాలజీ అంటే భాషలు. ఇలా 3 రకాల వర్డ్లు చెప్పుకున్నాం మనం. క్లియర్. సరే, అయితే ఇక్కడ న్యూరాలజీ, ఎంటైర్ నాడీ వ్యవస్థ అధ్యయనం న్యూరాలజీ అంటున్నామండి. ఎంటైర్ నాడీ వ్యవస్థ, మెదడు నాడీ వ్యవస్థలో ఒక భాగం కాబట్టి దీనిని ఫ్రీనాలజీ అంటామండి. ఫ్రీనాలజీ. క్లియర్. మరి నాడీ వ్యవస్థ విధులు చూడండి. నాడీ వ్యవస్థ విధులు గమనించినట్లయితే బయట జరుగుతున్న మార్పులకు ప్రధాన కేంద్రం ఈ నాడీ వ్యవస్థ. చర్యకు ప్రతిచర్య చూపిస్తుంది నాడీ చర్య. నీ పేరేంటి అని అడిగినప్పుడు నీ పేరే చెప్తాం, మన ఊరి పేరు చెప్పాం కదా. అలా చర్యకు ప్రతిచర్య చూపిస్తాం మనం. అలాగే సమాచార నిల్వ. నువ్వు 10th క్లాస్ ఎప్పుడు చదువుకున్నావు, ఇంటర్ ఎప్పుడు చదువుకున్నావు, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, అలాంటి క్వశ్చన్ జరిగేటప్పుడు గత కాలంలో సమాచారం నిల్వ చేసుకున్న మెదడులో అవన్నీ కూడా సంకేతాల రూపంలో బయటకు వస్తాయి. సమాచారాన్ని నిల్వ చేయుట. ఇలా అనేక ఎమోషన్స్ కండి. ఉద్వేగాల కేంద్రం కూడా ఈ నాడీ వ్యవస్థ. క్లియర్. ఇలా నాడీ వ్యవస్థలో ప్రధానంగా ఎన్నో రకాల భాగాలు మనకి ఉంటాయి సార్. రైట్ నో. సరే, అయితే నాడీ వ్యవస్థలో ఇవన్నీ కూడా ముఖ్యంగా చెప్పుకున్నటువంటి విధానం. నాడీ వ్యవస్థలో ప్రధానంగా ఫ్లో చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే 3 రకాలుగా ఉంటాయి. కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. కేంద్రీయ, పరిధీయ, స్వయం చోదిత. కేంద్రీయ నాడీ వ్యవస్థలో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. ఏంటంటే కేంద్రము, కరెక్ట్గా పదాన్ని క్యాచ్ చేయండి. కేంద్రము లేదా కేంద్రీయ అంటే శరీరానికి మధ్యస్థంగా ఉంటాయి, కేంద్ర భాగంలో ఉంటాయి. నిలువుగా చూసినట్లయితే చూడండి, ఇది మెదడు ఉంటుందండి. మెదడును ఆనుకుని వీపు మధ్య నుంచి అలా వెళుతుంది వెన్నుపాము. అంటే మెదడు ఇలా వెళ్ళేది వెన్నుపాము. అంటే మధ్యస్థంగా ఉంటుంది, కేంద్రంలో ఉంటుంది, కేంద్రీయంగా. మెదడు వెన్నుపాములను కలిపేయమంటామంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ ఉంటున్నాం కదా. అయితే ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థ నుంచి విస్తరించేటువంటి దారాల వలె ఒక నాడు, అంటే దాని తెలుపు వైర్ల వలె విస్తరించిన నాడీ కణాలు ఉంటాయి. ఆ నాడీ కణాలని మెదడు నుంచి బయటకు వస్తే వాటిని కపాలనాడులని, వెన్నుపాము నుంచి బయటకు వస్తే దాన్ని వెన్నునాడులు అంటున్నాం. ఈ రెండింటిని కలిపి పరిధీయం అంటే పరిధీయంగా విస్తరించి ఉంటాయి
క్లియర్. మూడవ స్వయం చోదిత, పేర్లో ఉందండి స్వయం, బైట్ సెల్ఫ్, తనకు తానుగా ప్రవర్తించేవి, తనకు తానుగా యాక్ట్ చేసేవి, మెదడు వెన్నపాము సహాయం లేకుండా తమకు తాముగా పనిచేసేటువంటి వ్యవస్థలు స్వయం చోదిత వ్యవస్థలు. క్లియర్. కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. అయితే నాడీ వ్యవస్థను ప్రధానంగా 3 భాగాలు చేసాం మన ఈజీ ఎక్స్ప్లెనేషన్ కోసం. మనం కేంద్రీయ, పరిధీయ, స్వయం చోదిత. మరి కేంద్రీయ మళ్ళీ 2 రకాలండి, మెదడు వెన్నపాము. మెదడు వెన్నుపాము అంటాం. ఆ మెదడు నుంచి వచ్చినట్లు ఏమన్నా మనం పరిధీయంగా కపాలనాడులు, వెన్నునాడులు. స్వయం చోదిత మళ్ళీ ఏమున్నాయి, సహానుభూత, పరసహానుభూత. నాడీ వ్యవస్థను 3 భాగాలు చేస్తున్నాం, ప్రతి భాగాన్ని మళ్ళీ 2 రకాలు చేస్తున్నాం మనం. క్లియర్. అయితే మళ్ళీ ఆ ముందు మెదడు అని చెప్పామే, మెదడులో 3 భాగాలు ఉంటాయండి, ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు అని. క్లియర్. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు అని. ముందు మెదడులో మళ్ళీ భాగాలు ఉంటాయండి, మస్తిష్కము, ద్వారగోర్ధము, అలాగే అధోపర్యంకం, ఇలా భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాలను కూడా మనం చెప్పుకుందాం. క్లియర్. చూద్దాం 1 by 1. చూసినట్లయితే ఫ్లో చార్ట్ గమనిస్తే మనకి ఈజీగా అర్థమవుతుందండి. రైట్. సి, నాడీ వ్యవస్థలో 3 భాగాలు చెప్పాం కదా, 3 రకాలుగా. ఏంటవి? కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. కేంద్రం అంటే శరీరంలో కేంద్ర భాగంగా ఉంటాయి అవే. వీటిలో మళ్ళీ 2 ఉన్నాయి, మెదడు, వెన్నుపాము. దీంట్లో మళ్ళీ 2 ఉన్నాయి, కపాలనాడులు, వెన్నునాడులు. స్వయం చోదితలో మళ్ళీ 2 వస్తాయి. ఒకటోది సహానుభూత, సహానుభూత నాడీ వ్యవస్థ. సహానుభూత నాడీ వ్యవస్థ, పరసహానుభూత నాడీ వ్యవస్థ. క్లియర్. మెదడులో మళ్ళీ 3 భాగాలు, ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు, అవి 3 రకాల మెదడులో ముఖ్యమైన భాగాలండి. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. రైట్. ఇలా నాడీ వ్యవస్థలో ముఖ్యంగా ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. రైట్. ఇది వర్గీకరణ అంటే మొత్తం పాఠ్యాంశాన్ని ఎంటైర్ ఫ్లో చార్ట్లో మనం లెర్న్ చేయొచ్చు మనం. క్లియర్. సరే, మరి కేంద్రీయ నాడీ వ్యవస్థ, కేంద్రీయ నాడీ వ్యవస్థ కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటే మనం ఏం చెప్పుకున్నాం మనం? ఎస్, చూడండి ఇక్కడ మెదడు, వెన్నుపాము. అంటే దీని ఇమేజ్ గమనిస్తే ఇలా ఉంటుందండి. ఇదిగోండి ఈ మొత్తం మెదడు, ఇది ఈ క్రింద భాగం ఇదంతా కూడా ఇక్కడి నుంచి వస్తుంది. ఇది స్పైనల్ కార్డ్. చూసారా? అంటే మొత్తం మెదడుని, ఇది మెదడండి. కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉండేటువంటి ఈ భాగం 2 భాగాలు. మెదడు ఉంటుంది, ఇక్కడి నుంచి అలా క్రింద కండి అయ్యే పార్ట్ని ఏమంటున్నామంటే మనం వెన్నుపాము. వెన్నుపాముని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? స్పైనల్ కార్డ్. స్పైన్ వేరు, స్పైనల్ కార్డ్ వేరు. స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాము అండి, స్పైన్ అంటే వెన్నెముక. క్లియర్. ఓకే సార్. అయితే వీటిని ఓకే, డన్. సరే, గమనించారు కదా ఇక్కడ ఈ మెదడు ఇలా బూడిద రంగులో ఉంటుందండి. పైన అంతా కూడా బూడిద కలర్లో కనిపిస్తుంది. ఎందుకో చూద్దాం మనం. మెదడుని, వెన్నెపాముని రక్షిస్తూ కూడా పొరలు ఉంటాయి. గత క్లాస్లో మనం చెప్పుకున్నాం సార్, శరీర భాగాల్లో మనకి ముఖ్యమైన ప్రతి భాగాన్ని కూడా రక్షిస్తూ ఒక పొర ఉంటుందండి. గుండెను రక్షించే పొర పెరికార్డియం. ఎముకని కాపాడే పొర పెరిఆస్టియం. మూత్రపిండాన్ని కాపాడే పొర వృక్క గుళిక. ఊపిరితిత్తులు కాపాడే పొర ప్లూరా. మెదడుని కాపాడే పొర మెనింజస్. చూసారా? మెనింజస్ పొరలు. మెదడు, వెన్నపాములను రక్షిస్తూ ఉండే పొరలు అలా ఉంటాయి చుట్టూను. ఆ పొరలు ఏమంటామంటే మెనింజస్ పొరలు అంటారు. ఆ మెనింజస్ పొరలలో 3 రకాల పొరలు ఉంటాయి మళ్ళీ. ఏంటా 3 రకాల పొరలు? వరాసిక, లౌతికళ, మృద్వి.
డ్యూరామేటర్, పియామేటర్, ఎరాక్నాయిడ్ అని ఆ ఇమేజ్లో ఇంగ్లీష్లో కనిపిస్తున్నాయి చూడండి. ఇదిగోండి, ఇది మనకు దీన్ని మెదడు అనుకుందాం. సపోజ్ దీన్ని మెదడు అనుకుందాం. మెదడును ఆవరించి మనం ఏం చెప్పాం? మనం 3 పొరలు ఉంటాయి చెప్పాం సార్. డ్యూరామేటర్, ఎరాక్నాయిడ్, పియామేటర్. వరాసిక, లౌతికళ, మృద్వి. వరాసిక, లౌతికళ, మృద్వి. ఇక్కడ 3 పొరలు కనిపిస్తున్నాయి కదా. మెదడును ఆవరించే ఈ మొట్టమొదటి పొర ఇది మృద్వి అండి. ఆ మధ్య పొర దీన్ని ఏమన్నాం? ఎరాక్నాయిడ్. ఇది కూడా లౌతికళ. ఈ పైన పొర వరాసిక. ఈ 3 పొరలు కలిపి ఏమంటున్నాం మనం? మెనింజస్. ఏమంటున్నాం సార్? మెనింజస్ పొరలు. ఈ మెనింజస్ పొరలో ఉండే 3 పొరలు అవి వరాసిక, వరాసిక, లౌతికళ, మృద్వి అనేటువంటివి ఈ 3 రకాలటువంటి భాగాలు. అయితే 3 పొరల్లో ఉండేటువంటి మధ్య ద్రవం ఏంటంటే మస్తిష్క మేరు ద్రవం. మీకు ఇందాక చెప్పినట్టుగా మెదడుని, వెన్నెపాము రక్షించే పొరలు ఏమున్నాయి సార్ మనకి? మెనింజస్ పొరలు. గుండెని కాపాడే పొర పెరికార్డియం. ఊపిరితిత్తులని ప్లూరా, పెరియాస్ట్రియం ఎముక. ఇలా ప్రధానికి ఉంటాయి. చుట్టూ రక్షించే పొరల లోపల ఒక లిక్విడ్ ఉంటుంది ప్రధానికి కూడా. ప్లూరా లోపల ఫ్లూరల్ ద్రవం ఉంటుంది. పెరికార్డియం లోపల పెరికార్డియల్ ద్రవం ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి ఆఘాతాలు ఏర్పడినప్పుడు కానీ, ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు కానీ ఆ శరీర భాగాలు ఎటువంటి దెబ్బ తగలకుండా కాపాడుతాయి. ఆ ద్రవ పదార్థాలు శరీర భాగాల్ని కాపాడుతూ ఉంటాయి. అంటే మెదడు, వెన్నెపామునే కాపాడే పొరలు ఏంటవి? రైట్, మెదడు, వెన్నెపాములను రక్షించే పొర. మెదడు, వెన్నెపాములను రక్షించు పొర. ఇవి మెనింజస్ పొరలు అంటామండి. ఏమంటాం? మెనింజస్ పొరలు. మెదడు, వెన్నెపాములు రక్షించే పొరలు ఏమంటాం? మెనింజస్ పొరలు అంటాం. అందులో వరాసిక, లౌతికళ, మృద్వి అని 3 పేర్లు ఉంటాయి. క్లియర్. అయితే ఈ పొరల మధ్య ఉండే ద్రవం ఏంటది? మస్తిష్క మేరు ద్రవం. ఇదేం చేస్తుంది? రక్షణ. ఆఘాతాలు కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, షాక్స్ కానీ ఏవైనా సరే వాటి నుంచి ఈ భాగాలని కాపాడుతుంది. రైట్, సరే. అయితే కేంద్రీయ నాడీ వ్యవస్థలో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి చెప్పాం మనం. అవి మెదడు మరియు వెన్నుపాము అని చెప్పాం. చూడండి, ఇక్కడి నుంచి మెదడు మరియు వెన్నుపాము. మొదటిగా మనం మెదడు చూద్దాం. రైట్, మెదడు గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, మెదడు ఎంత బరువు ఉంటుంది శరీరంలో? ఇంతకుముందు చెప్పినట్టుగా శరీర భాగాల్లో కొన్ని ముఖ్యమైన భాగాలు బరువు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది మనం. కాలేయం బరువు 1500 గ్రాములు. ఈ మెదడు బరువు 1400 గ్రాములు. ఎన్సీఆర్టీ బుక్స్ ప్రకారం 1400 ఉంటుందండి. గత పుస్తకాల 1350 ఉండేది స్టేట్ బుక్స్లో. ఇప్పుడంతా ఎన్సీఆర్టీ బుక్స్గా మార్చడం జరిగింది. క్లియర్. 1400 గ్రాములు. అదే పురుషుల్లో సుమారుగా 1375 అని, స్త్రీల్లో 1275 రాస్తూ ఉంటారు. క్లియర్. అయితే యావరేజ్గా మెదడు బరువు 1400, కాలేయం బరువు 1500 గ్రాములు. అలాగే చర్మము 4 కేజీలండి. ఒక్కొక్క ఊపిరితిత్తు బరువు 950 గ్రాములు. కిడ్నీ బరువు 150, యావరేజ్గా 120 నుంచి 170 మధ్యలో ఉంటుంది. క్లియర్. అలాగే చివరిగా చర్మం 4 కేజీలు, క్లోమం 60 గ్రాములు. క్లియర్. చూడండి, శరీర భాగాలు వాటి బరువు. శరీర భాగాలు వాటి బరువు తీసుకున్నట్టయితే కంపారిజన్ స్టడీ. కాలేయం, రైట్, కాలేయం 1500 గ్రాములండి. మెదడు మనకు కావాల్సిందే కదా, మెదడు 1400 గ్రాములండి. గుండె 300 గ్రాములు. ఇది ఆరోగ్యవంతునే ఒక వయోజన వయస్సు అండి. ఒక ప్రౌఢమానవుడు, వయోజనుడు. క్లియర్. ఒక 25 ఇయర్స్ యావరేజ్ చేసుకున్నట్లయితే. అలాగే కిడ్నీ 150 గ్రాములు ఈచ్ వన్. ఒక ఊపిరితిత్తు బరువు
950 గ్రాములు. 950 గ్రాములు. చర్మం, క్లోమం. చర్మము 4 కేజీలండి, అంటే 4000 గ్రాములు. ఇది 60 గ్రాములు. చూసారా, ఈ టేబుల్ ప్రకారం చాలా బిట్లు వస్తాయండి. అతిపెద్ద గ్రంథి కాలేయం, రెండవ అతిపెద్ద గ్రంథి క్లోమం, అతిపెద్ద అవయవం చర్మం, అతిపెద్ద అవయవం చర్మం. క్లియర్. మరి మెదడు బరువు ఎంత? 1400 గ్రాములు. మనం చెప్పుకునే పాయింట్ ఇదేనండి. మెదడు యొక్క బరువు ఎంత? 1400 గ్రాములు. మరి మెదడు అధ్యయనం ఫ్రీనాలజీ, ఫ్రీ అని రాస్తారు. మెదడు పైభాగం చూస్తే బూడిద వర్ణంలో కనిపిస్తుందండి, క్రింద భాగం చూస్తే తెలుపు రంగులో కనిపిస్తుంది. గమనించారా? పైభాగం బూడిద వర్ణము, క్రింద భాగం తెలుపు వర్ణం. ఎందుకలా అంటే నాడీకణం మనం చూసే ఉంటారు. చూడండి, ఇమేజ్ చూద్దాం. నాడీకణం ఇగోండి, నాడీకణం. ఈ నాడీకణం, ఈ తలభాగాలు ఉన్నాయి కదా, ఈ తలభాగాలను ఏమంటామంటే మనం సైటాన్ అంటాం. సైటాన్ లేదా దాన్ని కణదేహం అంటాం. ఈ కణదేహాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే బూడిద వర్ణంలో ఉంటాయండి. బూడిద వర్ణంలో. ఈ తోక భాగాలు ఎలా ఉంటాయంటే తెలుపు వర్ణంలో ఉంటాయి. తెలుపు వర్ణంలో ఉంటాయి. ఇది అర్థం కోసం మనం ఈ కలర్ఫుల్గా పిక్చర్ తీసుకున్నాం. క్లియర్. అంటే తోక భాగాలు తెలుపు వర్ణంలో ఉంటాయి, తల భాగాలు బూడిద వర్ణంలో ఉంటాయి. ఈ తల భాగాలన్నీ కూడా మెదడు పైన ఆవరించి ఉంటాయి. మెదడు క్రింద ఈ తోక భాగాలు ఉంటాయి. అందుకే మెదడు పై భాగం అంతా కూడా బూడిద వర్ణంలో కనిపిస్తుంది, తోక భాగాలన్నీ కూడా తెలుపు వర్ణంలో కనిపిస్తుంది. రైట్ రైట్ సార్. ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ మెదడుకు సంబంధించి మనకు ముఖ్యమైన పాయింట్ చూసినట్లయితే, రైట్, మెదడుకు సంబంధించి ముఖ్యమైన పాయింట్ చూసినట్లయితే, రైట్, పైభాగాన్ని ఏమన్నా మనం బూడిద వర్ణ ప్రాంతము అని ఉంటాం. బూడిద వర్ణ ప్రాంతము, దాని ఇంగ్లీష్లో ఒక్కోసారి గ్రే మ్యాటర్ ఇస్తూ ఉంటాడండి. గ్రే మ్యాటర్ ఇలా కూడా చెప్పుకోవచ్చు. అలా కాకుండా క్రింద తెలుపు వర్ణ ప్రాంతం ఉంటుంది, దీన్ని వైట్ మ్యాటర్ అంటారు. వైట్ మ్యాటర్ అంటే దీని అర్థం ఏంటంటే తెలుపు వర్ణ ప్రాంతము. తెలుపు వర్ణ ప్రాంతము, దాన్ని బూడిద వర్ణ ప్రాంతం, ఇది తెలుపు వర్ణ ప్రాంతం అంటున్నాం. క్లియర్. ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్స్ అండి. రైట్ సార్. అది ఈ మెదడుకు సంబంధించి పై భాగాన్ని బూడిద వర్ణ ప్రాంతం, క్రింద భాగాన్ని తెలుపు వర్ణ ప్రాంతం అంటున్నాం. క్లియర్. సరే సార్, మరి ఇది ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పుకుంటాం మనం. అయితే మెదడులో నాడీ కణాల సంఖ్య 100 బిలియన్లకు పైగా ఉంటాయండి. 100 బిలియన్లు నాడీ కణాల సంఖ్య. మెదడులో నాడీ కణాల సంఖ్య 100 బిలియన్లు. రైట్. చూడండి, కొన్ని మెదడు గురించి ముఖ్యమైన సమాచారం. మెదడు అధ్యయనం ఫ్రీనాలజీ. మెదడు బరువు 1400 గ్రాములు. మెదడు పైభాగం బూడిద వర్ణ ప్రాంతం, క్రింది ప్రాంతం తెలుపు వర్ణ ప్రాంతం. అలాగే మెదడులో నాడీ కణాల సంఖ్య 100 బిలియన్ల సంఖ్య పైగా ఉంటాయి. అయితే మెదడు యొక్క బరువు శరీరంలో, శరీర బరువుని 100%గా పరిగణిస్తే మెదడు యొక్క బరువు 2%గా చెప్పుకుంటాం. మెదడు వాడుకునే ఆక్సిజన్ శాతం 20%. 20%. మనం ఒకవేళ 100% ఆక్సిజన్ తీసుకున్నట్లయితే, అంటే మనం తీసుకున్న ఆక్సిజన్ని 100%గా పరిగణిస్తే అందులో 20% ఆక్సిజన్ని మనం వాడుకుంటాం. మనం బయట ఉన్న ఆక్సిజన్ వాతావరణంలో 21% తీసుకుంటాం. మనం బయట ఉన్న వాతావరణంలో ఆక్సిజన్ శాతం 21. అయితే మనం తీసుకున్న దీన్ని తీసుకున్న మొత్తం వాయువుల శాతంలో కూడా 20%గా ఆక్సిజన్ ఉంటుంది మనకి. అయితే ఆ 21%లో 20%, ఆ 21%లో 16 బయటకు విడిచిపెడతాం, 5% మనం వాడుకుంటాం. 21% ఆక్సిజన్ పీల్చుకున్నప్పటికి కూడా అందులో 16% మళ్ళీ విడిచిపెట్టేస్తాం నిశ్వాస ప్రక్రియలో. ఇంకెంత మిగిలింది? 5%. ఈ 5% ఆక్సిజన్ బాడీ అంతా వాడుకోవాలి. అయితే 5%ని 100%గా పరిగణిస్తే ఆ 100లో 20% మెదడే వాడుకుంటుంది. అంటే 5లో 1%. క్లియర్. అంటే శరీర బరువులో మెదడు బరువు శాతం ఎంత? 2%. ఆక్సిజన్ వాడుకునే శాతం ఎంత? 20%. మెదడు శక్తి కొరకు పూర్తిగా గ్లూకోజ్ పైన ఆధారపడుతుంది.
మెదడుకు 5 సెకండ్ల పాటు రక్తం అందకపోయినా, రక్త సరఫరా జరగకపోయినా ఇమ్మీడియట్గా మనిషి స్పృహ కోల్పోతాడు. అంటే నిరంతరం రక్త సరఫరా జరుగుతూనే ఉండాలి. క్లియర్, రైట్. చూడండి సార్, నాడీ కణాల సంఖ్య 100 బిలియన్లు. నాడీ కణాల సంఖ్య 100 బిలియన్లు. రైట్. దీని తర్వాత మెదడు అధ్యయనం, ఫ్రీనాలజీ. మెదడు బరువు 1400 గ్రాములు. పై భాగం బూడిద వర్ణ ప్రాంతం, క్రింద భాగం తెలుపు వర్ణ ప్రాంతం. రైట్. మెదడు యొక్క బరువు శాతం 2%. ఆక్సిజన్ వాడుకునే శాతం 20%. అయితే శక్తి కొరకు దేనిపై ఆధారపడుతుంది? గ్లూకోజుపై ఆధారపడుతుంది. నాడీ కణాల సంఖ్య 100 బిలియన్లకు పైగా చెప్పుకుంటాం మనం. రైట్. అయితే ఇదే మెదడుని ఇందాక మన వర్గీకరణలో 3 భాగాలు చేసాం మనం. ముందు మెదడని, మధ్య మెదడని, వెనుక మెదడని. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడు అంటే దాన్నే మనం 4 బ్రెయిన్ పిలుస్తూ ఉంటాం. 4 బ్రెయిన్ కదా. అయితే ఈ ముందు మెదడులో మళ్ళీ 3 భాగాలు కనిపిస్తాయండి. మొదటిది దాన్ని గ్రాణలంబికలు అంటారు, వాసన ప్రత్యేకంగా గుర్తిస్తాయి. రెండవది మస్తిష్కము అంటారు. మూడవది ద్వారగోర్ధము అంటారు. గ్రాణలంబికలు, మస్తిష్కము, ద్వారగోర్ధము. రైట్, రైట్ సార్. చూడండి ఒకసారిగా వాటిని మనం చూసినట్లయితే మెదడులో ముఖ్యంగా 3 భాగాలండి. మెదడులో ముఖ్యంగా 3 భాగాలు ఏంటవి? రైట్. సరే, మొదటిది గ్రాణలంబికలు. గ్రాణలంబికలు. రెండవది మస్తిష్కము. మూడవది ద్వారగోర్ధం. రైట్. అయితే ద్వారగోర్ధంలో మళ్ళీ మనకి ఊర్ధ్వ పర్యంకము, అధో పర్యంకము, పర్యంకం అనే పదాలు ఉంటాయి. చూడండి ఇక్కడ, ఊర్ధ్వ పర్యంకం ఎపిథాలమస్, ఇది పర్యంకం, ఇది అధో పర్యంకం అని 3 భాగాలు కనిపిస్తాయి. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రెయిన్ అని చెప్పుకుంటామండి. మెదడులో మొట్టమొదటి మెదడులో 3 భాగాలు చెప్పాం సార్. అదేంటిది? ముందు మెదడు అని చెప్పాం. ముందు మెదడులో ఈ భాగాలన్నీ కూడా ఇవి. మెదడులో 3 భాగాలు ఉన్నాయి కదా, అందులో ముందు మెదడులో ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. ఇందాక మనం ఫ్లో చార్ట్ చూసినట్లయితే చూడండి, ఫ్లో చార్ట్లో ఫస్ట్ చూసుకున్న మెదడులో ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు. ఈ ముందు మెదడు గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం మనం. రైట్. ముందు మెదడులో మొట్టమొదటి భాగం ఏంటి? గ్రాణలంబికలు. గ్రాణ అంటే ఏంటి? తెలుగువాడది. గ్రాణ అంటే వాసనను గుర్తించడానికి ఉపయోగపడేటువంటి అవయవం, గ్రాణ అవయవం. ముక్కు ఒక గ్రాణ అవయవం, గ్రాణ ఇంద్రియం అని పేరు పెట్టుకుంటాం మనం. మస్తిష్కము. మస్తిష్కం దీన్నే పెద్ద మెదడు అంటామండి, లార్జ్ బ్రెయిన్. ఇంగ్లీష్లో దీన్ని సెరిబ్రమ్ అంటాము. కానీ కొన్ని సందర్భాల్లో ఈ పదం కూడా వాడాల్సి ఉంటుందండి. సెరిబ్రమ్ అనే పదాన్ని నేర్చుకోండి, దీనికి పెద్ద మెదడు అనే పదాన్ని నేర్చుకోండి. పెద్ద మెదడు అనే పదాన్ని నేర్చుకోండి. మస్తిష్కము, సెరిబ్రమ్, పెద్ద మెదడు అని చెప్పుకుంటాం. క్లియర్, రైట్ సార్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు
తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పీ టెక్నీషియన్ జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 899 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి. లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి.